ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సరిగ్గా ఏంటంటే చంద్రన్న బీమా స్టేటస్ అనేది మీరు ఆన్లైన్లో ఏ విధంగా సింపుల్గా తెలుసుకోవాలో ఇవాళ వీడియో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. మీరు అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ విధంగా అయితే వచ్చేస్తారు. ఒక్కొక్కసారి మీకు ఇలా రావచ్చు, అంటే ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ రీడ్లో క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా అయితే వస్తుంది. మీరు డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేస్తే రావట్లేదు, కాబట్టి కింద లింక్ అయితే ఉంది, మీరు దాన్ని క్లిక్ చేసి ట్రై చేయండి, వస్తుంది. మ్యాక్సిమం నాకు కూడా రాలేదు, చూస్తాను చూడండి ఇక్కడ. చూడండి, సపోజ్ నేను చూపిస్తాను చూడండి, నా ల్యాప్టాప్లో కూడా రాలేదు. డైరెక్ట్గా మనకి సెర్చ్ చేస్తుంటే సమ్ ఎర్రర్ ఏదో ఉంది, రావట్లేదు. అందుకని చెప్పేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. డైరెక్ట్గా సెర్చ్ చేస్తుంటే ఈ విధంగా అయితే వస్తుంది. ఇది మాకు ఈ లింక్ వచ్చేసరికి ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేవి వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అక్కడి నుంచి మనం చెప్తున్నాం అనమాట వీడియో చేసి. మీరు కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే రావచ్చు. ఇలా వచ్చేసినాక మీరు సెర్చ్ చేయొచ్చు అనమాట. అంటే మీకు చంద్రన్న బీమా ఉందా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయొచ్చు, లేదనుకుంటే రైస్ కార్డ్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయొచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా మీ నేమ్ బేస్ చేసుకొని కూడా సెర్చ్ చేయొచ్చు. మీరు ముందుగా అసలు ఈ పేజ్లోకి రావాలంటే ఈ పేజ్లోకి అయితే రావాలి. ఈ పేజ్ లింక్ అనేది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఇలా వచ్చేసినాక మీరు ఇక్కడ పైన కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, హోము, అబౌట్, సెర్చ్, లాగిన్ అని చెప్పేసి. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే ఉంది కదా, సెర్చ్ బ్లింక్ అవుతూ ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఇంకొక పేజ్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 2021-2022 సెర్చింగ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదనుకుంటే 2022-2023 ఈ ఇయర్‌లో సెర్చింగ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా 2023-2024 అంటే ప్రెజెంట్ ఇప్పుడు 2024 వరకు 2023 నుంచి దీన్నైతే క్లిక్ చేసుకోండి. మాక్సిమం అంటే ప్రెజెంట్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే మీరు గనక ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి ఇందాక చెప్పిన విధంగానే. ఆధార్ కార్డ్ నంబరు, రైస్ కార్డ్ నంబరు, లేకపోతే నేము. ఇప్పుడు ఫస్ట్ నేను మీకు సింపుల్‌గా ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ వచ్చేసరికి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైతే మీ ఫ్యామిలీ హెడ్ ఉంటారో వాళ్ళదైతే ఇవ్వండి. అప్పుడే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మామూలుగా సపోజ్ ఇప్పుడు ఇంట్లో ఎవరిదో ఒకళ్ళది ఇస్తే కుదరదు. అలా కాదు, మెయిన్ హెడ్‌ది ఇవ్వాలి. అలా హెడ్ ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఉంది కదా, దీన్నైతే క్లిక్ చేసుకొని మీకు ఈ విధంగా మీ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఆహ్, అంటే మీ ఫ్యామిలీ హెడ్‌కి అప్లై అవుతుందన్నమాట చంద్రన్న బీమా. ఉంటే గనక మీకు ఈ విధంగా వస్తుందన్నమాట పాలసీ డీటెయిల్స్ అనేది. ఇక్కడ చూడండి, నామినీ డీటెయిల్స్ కూడా అయితే ఉంటుంది ఇక్కడ. నామినీ ఎవరున్నారని కూడా క్లారిటీగా అయితే ఇక్కడైతే ఉంటుందన్నమాట మెన్షన్ చేసి. యాక్చువల్‌గా ఈ బీమా ఏంటంటే ఒకవేళ సపోజ్ గనక మీకు ఏమన్నా జరిగితే గనక ఒక రూ. 1,00,000 అయితే ఇస్తారనమాట. అంటే జరగరానిది జరిగిందంటే అనుకోకూడదు, నార్మల్ డెత్ అనమాట. ఇక్కడ మీరు చదవండి మీకు అర్థమవుతుంది. ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ అయితే గనక 5,00,000 అయితే ఇస్తారు. ఒకవేళ ఫుల్లీ డిసేబిలిటీ అయితే 5,00,000 వరకు ఇస్తారు. దీనికైతే ఏజ్ గ్రూప్ అయితే ఉందనమాట. ఏజ్ గ్రూప్ కూడా చెప్తాను చూడండి. కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు క్లారిటీగా. ఇక్కడ చూడండి, 18-50 ఏళ్ల మధ్య సంపాదించే వ్యక్తికి సహజ మరణం అయితే రూ. 1,00,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. 18-70 ఏళ్ల మధ్య సంపాదించే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే 5,00,000 సాయం అయితే చేస్తారు. ఇది ఈ స్కీమ్ యొక్క మెయిన్ థీమ్ అనమాట. ఒకసారి చూడండి, ఇప్పుడు నేను మీకు జనరల్‌గా ఆ తర్వాత పేరు ద్వారా ఏ విధంగా సెర్చ్ చేయాలో చూపిస్తాను చూడండి ఇక్కడ. మీరు సెర్చింగ్ మళ్ళీ ఇంకొకటి సెర్చ్ చేయాలనుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి ఇట్లా ఈ విధంగా. ఇక్కడ బ్యాక్ వచ్చేసినాక రైస్ కార్డ్ ద్వారా కూడా సెర్చ్ చేయొచ్చు డైరెక్ట్‌గా. సేమ్ ఇదే ప్రాసెస్. రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. లేదనుకుంటే డైరెక్ట్‌గా నేమ్ ద్వారా కూడా సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ నేమ్ ద్వారా చూసుకుంటే గనక ఫస్ట్ మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుందనమాట, బేసిక్ డీటెయిల్స్. ఇక్కడ ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఇవ్వాలి, అంటే జిల్లా పేరైతే ఇవ్వాలనమాట. జిల్లా ఇచ్చేసినాక కొంచెం ఇట్లా వెబ్‌సైట్ అయితే లోడ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని మండలం సెలెక్ట్ చేసుకోమంటుంది. అంటే మీ మండలం అనమాట. ఆ మండలం కూడా సెలెక్ట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ సెక్రటేరియట్ అడుగుతుంది. అంటే మీ మండలంలో కొన్ని సెక్రటేరియట్స్ ఉంటాయి, సచివాలయాలు. ఒక సెక్రటేరియట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు ఏదైతే దగ్గరలో ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. మాక్సిమం ఇక్కడ విలేజ్ నేమ్ వచ్చే ఛాన్స్ ఉంది, విలేజ్ వాళ్ళకైతే. ఆ తర్వాత ఇక్కడ మీ పేరు అడుగుతుందనమాట. నేను సపోజ్ ఇప్పుడు ఇంటి పేరు ఇస్తాను జస్ట్ జనరల్‌గా. పూర్తి పేరు ఇవ్వకుండా. అయినా సరే ఆ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళందరివి వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, సెర్చ్ క్లిక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ విధంగా మీకు డేటా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పేర్లయితే ఉంటాయన్నమాట ఈ విధంగా. మీ పేరు ఎదురుగా ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నేను ఒక పేరైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ నేను శాంపుల్‌గా ఒకటే చూపిస్తాను చూడండి ఇక్కడ. మీరు వాళ్ళ డీటెయిల్స్ చూడాలనుకున్నప్పుడు ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఉంటదో దీన్నైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుందనమాట. పాలసీ డీటెయిల్స్ వచ్చేసరికి ఇక్కడ పాలసీ మెంబర్ పేరైతే ఫస్ట్ వస్తుంది ఇక్కడ, లెటర్స్‌తో, బ్లూ కలర్ లెటర్స్‌తో. నెక్స్ట్ ఇంకా వాళ్ళ యొక్క డీటెయిల్స్ వస్తాయి. ఏజ్ గ్రూపు, నెక్స్ట్ ఆ తర్వాత మీ విలేజ్ వస్తుంది, సెక్రటేరియట్ వస్తుంది. ఆ తర్వాత ఎప్పుడు మీకు ఎన్రోల్ అయిందని కూడా వస్తుందనమాట.
ఈ విధంగా చూడండి 2023లో అయితే ఎన్రోల్ చేశారు. డిసెంబర్‌లో జూన్‌లో ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీ నామినీ డీటెయిల్స్ వస్తుంది. మొత్తం ఈ విధంగా వస్తుంది. మీరు దీన్ని స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. మీకు ఎప్పుడైనా ఫ్యూచర్‌లో పర్పస్ కావాలంటే ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.